కవిత బెయిల్ పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ మొదలవుతుంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తిహార్ జైల్లో ఉన్న ఆమె బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ముందు కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన వాదించారు. కవిత ఎక్కడికి వెళ్లరని తెలిపారు. సౌత్ గ్రూప్ నుండి 100 కోట్లు వసూలు చేశారని చెబుతున్న దర్యాప్తు సంస్థలు రికవరీ మాత్రం చేయలేదన్నారు. 493 మంది సాక్షులను విచారించారని తెలిపారు. సాక్షులను బెదిరించారని చెబుతున్నారని, కానీ ఇందుకు సంబంధించి ఎక్కడా కేసు నమోదు కాలేదన్నారు. ఫోన్లు మార్చడంలో తప్పు ఏముందన్నారు రోహత్గి. విచారణ కోసం ఫోన్లను కవిత ఈడీకు ఇచ్చిందన్నారు. సిసోడియాకు వర్తించిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనం ముందు వాదించారు రోహత్గి. కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆమె తరపు లాయర్ రోహత్గి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ వాదనలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, కల్వకుంట్ల కవిత సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించి ట్రయల్ కోర్టులో గానీ హైకోర్టులో కూడా తిరస్కరణ గురైన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ప్రజెంట్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ముకుల్ రోహత్గి ఈ అడ్వకేట్ మొత్తం దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తున్నారు. దాదాపు అరగంటకు పైగా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా కంటిన్యూ అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదు, ఇస్తే వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయని కూడా అపోనెంట్ గా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూశాం. మొత్తానికైతే దాదాపు 154 రోజులైంది కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకి వెళ్లి. దాదాపు ఆమె ఇంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 154 రోజుల్లో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంది. ఆమె 2 సార్లు సిక్ అయినటువంటి పరిస్థితి మనం చూశాం. ఒకసారి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళింది, మరోసారి మరొక హాస్పిటల్ కూడా ఆమెకు అత్యవసర చికిత్స నిమిత్తం ఆమెకు వైద్యం చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దాదాపు గైనిక్ సమస్యలతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా గతంలో అడ్వకేట్స్ చెప్పినట్టు నేపథ్యంలో గడిచిన చాలా సార్లు కూడా మనం చూసాం. బెయిల్ రాబోతోంది అని బీఆర్ఎస్ శ్రేణులు ఒక రకమైనటువంటి ఆనందం వచ్చే లోపే బెయిల్ తిరస్కరణకు గురైనటువంటి నేపథ్యంలో మనం చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. బెయిల్ రాకపోవడం ఇట్లా ఈసారి ఈరోజు 27వ తేదీ నాడు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేటువంటి ఆశతోటి కేటీఆర్ తో సహా హరీష్ రావు తో పాటు 25 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. నిన్న ఈవినింగే చాలా మంది వెళ్లారు. ఈ రోజు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కవితకు అన్నటువంటి ఆశాభావాన్ని బీఆర్ఎస్ లో ఒక రకమైనటువంటి సంతోషమైనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈ ప్రజెంట్ అయితే ఇంకా వాదనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా ఆమెకు బెయిల్ ఇస్తే వచ్చేటువంటి పరిణామాల మీద ఈడీ తరపు న్యాయవాది ప్రధానంగా కవిత నేరం చేసేదానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఈడీ తరపున వాదనలు వినిపిస్తుంది. ప్రధానంగా ఆధారాలు ఆమె ధ్వంసం చేసింది, ఫోన్లను మార్చింది, ఫోన్లను డేటా కూడా చోరీకి గురి అయింది అన్నటువంటి విషయాలు కూడా ఈడీ తరపున న్యాయవాదులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఫార్మాట్ చేయడం ద్వారా చాలా విలువైనటువంటి సమాచారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా దర్యాప్తుకు సహకరించడం లేదు కవిత ఇంతకాలంగా. అందుకనే ఆమెకు బెయిల్ ఇస్తే కొన్ని సాక్ష్యాధారాలు మాయమయ్యే అవకాశం ఉంటుంది, కొంత మేనేజ్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఈడీ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. కానీ ముకుల్ రోహత్గి మాత్రం ఖచ్చితంగా ఆమెకు ఉన్నటువంటి పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, అదేవిధంగా సిసోడియాకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అదే విషయంగా కవితకు కూడా వర్తిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా రోహత్గి వాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా తిహార్ జైల్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదా ఆమెకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, సిసోడియాకు వచ్చినటువంటి బెయిల్ విషయాలు కావచ్చు, ఇట్లా బయటికి పోతే ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఏముండవు, ఎప్పుడైనా సహకరించడానికి ఆమె సిద్ధంగా
సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పిన నేపథ్యంలో ఆమెకు బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావంతో బీఆర్ఎస్ లో అయితే ఒక రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, ఈ 154 రోజుల్లో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఓ పక్క సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఆ రోజు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్కి వచ్చిన తర్వాత అక్కడ దాదాపు 3-4 గంటల పాటు విచారణ నిమిత్తం నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిహార్ జైల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి సమస్యలు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా బెయిల్ ఇవ్వడానికి చాలా రకాలైనటువంటి గ్రౌండ్స్ కూడా ఆమె తరపు మోహిత్ రావు కావచ్చు, లేదంటే తర్వాత మారినటువంటి అడ్వకేట్స్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆమెకున్న ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్ గా ఎంపీ ఎలక్షన్ లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కూడా కవితను తరపున చెప్పారు. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం సంబంధించి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి తరపులో ఒక మదర్ గా ఆమె గైడ్ గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చాలా సార్లు చెప్పినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా ఆమె ఈడీ కావచ్చు, సిబిఐ సంబంధించిన ఈ ఇష్యూలో ఖచ్చితంగా ఆమె బయటకు వస్తే వచ్చేటువంటి ఇబ్బందుల విషయం మీద కాదు, ఈడీకి సంబంధించి సిబిఐ సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి నరేందర్, ఇక్కడ ఆమె తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి కూడా కొన్ని వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆవిడకు అన్ని అర్హతలు ఉన్నాయి బెయిల్ రావడానికి. ఆవిడ బెదిరించినట్టు కూడా ఎటువంటి కేసు నమోదు కాలేదు, అలాగే దేశం విడిచి కూడా పారిపోలేదు. ఎలాగైతే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందో ఈమెకు కూడా రావాలి, అర్హత ఉంది అనే నేపథ్యంలో ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సో ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ బిందు, ఎందుకంటే ఇంతకుముందు మనం ఈడీ తరపున న్యాయవాది కూడా విన్నాం, బయట వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నటువంటి. బట్ ముకుల్ రోహిత్కి చెప్పినటువంటి దాంట్లో వాదనలు ప్రధానంగా కవిత ఎక్కడికి కూడా పారిపోదు, ఆమెకు బెయిల్ ఇస్తే ఎట్లాంటి దుష్పరిణామాలు ఉండవు. ఎందుకంటే 100 కోట్ల స్కామ్ అన్నారు, ఇంతవరకు రికవరీ జరగలేదు. అదేవిధంగా విచారణ ఆలస్యం చాలా లేటుగా జరుగుతోంది. 493 మంది సాక్షులను విచారించారు ఇప్పటికే. ఇట్లా చాలా అంశాలు కూడా చెప్పారు. ఫోన్లు మార్చడంలో తప్పే ఉంది అనేటువంటి విషయం కావచ్చు. అట్లాగే ఆమె ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా సిసోడియా కూడా బెయిల్ వచ్చింది కాబట్టి అదే కూడా వర్తిస్తుంది కదా. ఇట్లా చాలా అంశాలు కూడా ముకుల్ రోహిత్కి చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. ఇంకా కూడా నడుస్తుంది, చూడాలి. ఇరువురి వాదనల తర్వాత జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా జస్టిస్ గవాయ్ కావచ్చు, విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఫైనల్ గా అవుట్పుట్ ఇస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా అరగంట పాటు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ శ్రేణుల్లో అని, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు 154 రోజులుగా తిహార్ జైల్లో ఉండడం అనేది కొంత ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఇంతవరకు జైలు కూడా వెళ్ళి రాలేదు. ఇప్పుడు కేటీఆర్ పలు సందర్భాల్లో వెళ్లారు. హరీష్ రావు రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా కేటీఆర్ తో సహా వెళ్లారు. ఆమె ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మెడికల్ సంబంధించిన ట్రీట్మెంట్ అందుతోంది. ఆమె ఇప్పటికే 11 కేజీల బరువు తగ్గినటువంటి పరిస్థితిని కూడా రీసెంట్ గా చిట్ చాట్ లో కేటీఆర్ కూడా చెప్పారు. కనుక అక్కడ హైజెనిక్ కండిషన్ బాగాలేదు, తిహార్ జైలు చాలా ఓల్డ్ది, కనుక ఆమెకు అక్కడ లైట్స్ విపరీతంగా ఉండడం, నిద్రభంగం అవుతోంది. ఇట్లా చాలా అంశాలు కూడా చిట్ చాట్ లో రీసెంట్ గా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇటు ఈడీ తరపు న్యాయవాదులు ఏదైతే వద్దు అని చెప్తున్నారో, కావాలి అనడానికి కూడా చాలా గ్రౌండ్స్ ని ముకుల్ రోహిత్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బిందు. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ముందు కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన వాదించారు. కవిత ఎక్కడికి వెళ్లరని తెలిపారు. సౌత్ గ్రూప్ నుండి 100 కోట్లు వసూలు చేశారని చెప్తున్న దర్యాప్తు సంస్థలు రికవరీ మాత్రం చేయలేదన్నారు. 493 మంది సాక్షులను విచారించారని తెలిపారు. సాక్షులను బెదిరించారని చెబుతున్నారని, కానీ ఇందుకు సంబంధించి ఎక్కడ కేసు నమోదు కాలేదన్నారు. ఫోన్లు మార్చడంలో తప్పు ఏముందన్నారు. రోహత్కి విచారణ కోసం ఫోన్లను కవిత ఈడీకు ఇచ్చిందన్నారు. సిసోడియాకు వర్తించిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనం ముందు వాదించారు.